ఒక్కొక్కసారి కూరగాయలు అనేవి వంకాయలు ఇలా వడిలిపోయినట్టు కనిపిస్తాయి కదా. ఎంత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా ఒక్కొక్కసారి ఎండలకి వడిలిపోతూ ఉంటాయన్నమాట. సో అలా వడిలిపోయినాయి అనుకోండి, మీరు ఫస్ట్గా ఒక 2 సార్లు వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నెలో ఇట్లాగ వాటర్ అనేది పట్టుకున్నాక మనము ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక మాత్రమే ఇట్లా ఒక 10 నిమిషాలు వాటర్లో పెట్టేసేయండి. పెడితే ఆ వడిలిపోయిన తనం అనేది లేకుండా ఉండిద్ది అనమాట. ఈ టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాటర్లో పెడితే కొంచెం మనకి ఫ్రెష్గా ఉన్నట్టుగా అయిద్ది అనమాట, పైన లేయర్ అంతాను. ఒక్కొక్కసారి కూరగాయలు అనేవి వంకాయలు ఇలా వడిలిపోయినట్టు కనిపిస్తాయి కదా. ఎంత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా ఒక్కొక్కసారి ఎండలకి వడిలిపోతూ ఉంటాయన్నమాట. సో అలా వడిలిపోయినాయి అనుకోండి, మీరు ఫస్ట్గా ఒక 2 సార్లు వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నెలో ఇట్లాగ వాటర్ అనేది పట్టుకున్నాక మనము ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక మాత్రమే ఇట్లా ఒక 10 నిమిషాలు వాటర్లో పెట్టేసేయండి. పెడితే ఆ వడిలిపోయిన తనం అనేది లేకుండా ఉండిద్ది అనమాట. ఈ టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాటర్లో పెడితే కొంచెం మనకి ఫ్రెష్గా ఉన్నట్టుగా అయిద్ది అనమాట, పైన లేయర్ అంతాను.